ఎవడు సైకో మిస్టర్ రాధాకృష్ణ? అమరావతి మునిగిపోయింది. ఎస్, నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాధాకృష్ణ రా, నేను వస్తా. నేను వైఎస్ఆర్సీపీ తరఫున వెళ్దాం. అమరావతిలో మునిగిపోయి నేను చూపిస్తా. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం. ఎస్, 100%. నేట మునిగిన ఐకానిక్ టవర్స్, నేట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలు, అమరావతి ప్రాంతంలో నేట మునిగినటువంటి పంట పొలాలు, విజువల్స్ నేను చూపిస్తా. ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఎవడు సైకో, ఎవడు శాడిస్టు? రాజధాని మొనకపోతే రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు చేయలేదు నేను సూటిగా అడుగుతున్నా. రాజధానిలోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుతామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. మునిగిపోయింది కాబట్టే కదా మీరు తీసుకొని వచ్చి విజయవాడలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంటే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈరోజు రాష్ట్ర రాజధాని ఉందని చెప్పండి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏదైతే ఉన్న వాస్తవాలని దాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో. మునిగితే మునిగింది, రోజు ఎత్తిపోతల పథకమే. అమరావతి నది అంటున్నారు ఈరోజు, అమరావతి రాజధాని అంటల్లా. మునిగింది అమరావతి. మీరు కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి. మీ కేసులకి మా పార్టీ ఆఫీసు బయట ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు.